హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి పాలకూర పప్పు. ఒక రెండు అయితే పాలకూర కట్టలు తీసుకొని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని వాటర్లో కడిగేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఒక కుక్కర్ గిన్నె తీసుకొని ఒక గ్లాసు కందిపప్పు వేసి మంచిగా 2-3 సార్లు కడిగేసుకొని మనకు కావాల్సినంత వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత ఒక 2 టమాటా అయితే ఇవి ఇలా పెద్ద పెద్దగా కట్ చేసి కుక్కర్లోనే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మన పప్పుకు సరిపోయేంత పసుపు కూడా దీంట్లోనే వేసుకోవాలి. అంటే హాఫ్ స్పూన్ వేస్తే సరిపోతుంది. పసుపు అయితే వేసి ఒకసారి మంచిగా కలిపేసుకొని ఒక విజిల్ పెట్టుకోవాలి. ఒక విజిల్ అయితే సరిపోతుంది. కొంచెం పప్పుగానే ఉండాలి, మెత్తగా ఉడికిపోవద్దు. చూడండి, ఇలా ఉడికిన తర్వాత చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఒక 2 పచ్చిమిర్చి వేసుకున్నాను. అలాగే కట్ చేసి పెట్టిన పాలకూర కూడా వేసుకోవాలి. ఈ 2 కట్టలకి ఒక గ్లాస్ పప్పు అయితే కరెక్ట్గా సరిపోతుంది. కొంచెం పప్పు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదా, కరెక్ట్గా ఉంటుంది. ఇలా కట్ చేసి పెట్టిన పాలకూర మొత్తం వేసుకొని మన టేస్ట్కి సరిపోయేంత కారం అలాగే సాల్ట్ అన్నీ దీంట్లోనే వేసుకోవాలి. వేసుకొని అయితే మనం కలపద్దు అన్నమాట. కలపద్దు, 2 నిమిషాల పాటు అలానే ఉండనివ్వాలి. ఆ వాటర్ కూడా మన పప్పులో కొంచెం ఉన్నాయి. పాలకూర కడిగేసుకున్నప్పుడు కొంచెం వాటర్ వచ్చాయి కదా, ఆ వాటరే కరెక్ట్గా సరిపోతాయి. వాటర్ అయితే వేసుకోలేదు. చూడండి, ఇలా ఉప్పు కారం వేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. చూడండి ఎన్ని వాటర్ ఉన్నాయని. మీకు ఇలానైతే ఉడికిపోయింది కదా. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా చేస్తేనైతే ఉడికిపోయిన తర్వాత దించి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అదే స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని ఒక హాఫ్ స్పూను ఆవాలు, హాఫ్ స్పూను జీలకర్ర వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం చిటపటలాడనివ్వాలి. అంతలోపు ఒక రెమ్మ కరివేపాకు, కొంచెం కొత్తిమీర కూడా చిన్న చిన్నగా కట్ చేసి కడిగేసి పెట్టుకోవాలి, పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే ఇవి చిటపటలాడిన తర్వాత కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకోవడం వలన చాలా టేస్టీగా ఉంటుంది పాలకూరలో అయితే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే ఆకుకూరే కదా అని మనం కొత్తిమీర అయితే వేసుకోమన్నమాట, కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు వేసుకొని ఒకసారి మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేసుకొని అయితే ఒక 1 మినిట్ పాటు అలానే ఉండనివ్వాలి. వెంటనే పప్పు వేయద్దు. తర్వాతనైతే ఇలా పప్పు మొత్తం పోసుకొని ఒక 5 నిమిషాలు మంచిగా మసలనివ్వాలి. అంతే, పాలకూర పప్పు అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసుకోండి ఫ్రెండ్స్. మన వీడియో నచ్చితే కామెంట్ చేయండి.